రాధాకృష్ణకు నజరానా యాక్టివ్ పీపీఏకి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి. ఇది మరి నజరానా అవుతుందా ఏమవుతుంది? ఇటీవల బుడమేరు వరదలకు విజయవాడ నగరం అతలాకుతలం అవడానికి యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ప్రధాన కారణమన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. సో ఏమిటి తెలక్ గారు, రాధాకృష్ణ గారికి బాగానే గిట్టుబాటు అవుతుందా? ఈనాడు వాళ్ళకి ఆల్రెడీ మార్గదర్శి కేసులో గిట్టుబాటు అయినట్లుగా రాధాకృష్ణ గారికి కూడా బాగానే గిట్టుబాటు అయినట్లా ఈ వార్త చూస్తే? కేసరీరు రాధాకృష్ణ గారికి ప్రయోజనం చేకూర్చడంలో అసలు ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసిందే ఆ పవర్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు. గమ్మత్తు ఏంటంటే బుడమేరు వరద వచ్చిన తర్వాత అది విమర్శలు వస్తే రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకో పాత పలుకు ఏదో రాస్తూ ఉంటాడు అందరూ చెబుతూ. దాంట్లో ఏం చేశాడంటే ఆయన అసలు ఆ పవర్ ప్రాజెక్ట్ ఇచ్చిన సంగతి చంద్రబాబు నాయుడు తిరిగిదని చెప్పి రాశాడు. చాలా విచిత్రంగా ఆయన రాయడం జరిగింది. ఈ పవర్ ప్రాజెక్టు అసలు వెలుగులోకి ఇప్పుడు వచ్చింది ఎందుకు, దీనివల్ల ప్రజలకు నష్టం ఏంటి ఎప్పుడైనా ఆలోచిస్తే, ఇది విజయవాడ హైదరాబాద్ హైవేలో జాతీయ రహదారి పక్కన బుడమేరు ఛానల్ని పోలవరం లింక్ కెనాల్ కిందగా మార్చిన తర్వాత ఈ కట్టడం గురించి విమర్శలు వచ్చింది. కారణం ఏంటంటే ఆయనకి పర్మిషన్ ఇచ్చింది విటిపిఎస్ రిటర్న్ వాటర్ కెనాల్ గట్టు మీద, కానీ ఈయన నిర్మాణం చేసింది అక్కడ ఆ విటిపిఎస్ రిటర్న్ కెనాలే బుడమేరు ఛానల్, ఆ ఛానలే పోలవరం లింక్ కెనాల్. ఈ కెనాల్ మధ్యలో కట్టేశాడు ఆయన. ఇది వైలేషన్ ఒకటి. రెండు, పర్మిషన్లు ఇచ్చిన విధంగా కండిషన్లు ఏమున్నాయో ఆ పర్మిషన్లో వాటిని వైలేట్ చేశారు. మూడు, ఆ నిర్మాణం వలన విటిపిఎస్కి అవసరమైన నీరు సప్లై కాకపోవడం. రెండు, ఎగదానటం వల్ల నీరు విటిపిఎస్ లో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల విటిపిఎస్ కి ఇప్పటి వరకు ఆ ప్లాంట్ రాధాకృష్ణ ప్లాంట్ పెట్టిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇన్ని జరిగినా కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బుడమేరు వరదలు వచ్చి మొదటిసారి చరిత్రలో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకి నీళ్లు రావటం, ట్రాఫిక్ ఆగిపోవడం జరిగింది. ఆగిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ వచ్చి బస్సులో ఎమ్మెల్యేలను మంత్రులను వెంట పెట్టుకుని వెళుతున్నప్పుడు ఆ పవర్ ప్లాంట్ దగ్గర దేవినేని నెహ్రూ గారు అప్పుడు ఎమ్మెల్యే, ఆయన సార్ సీఎం గారు ఇది చూడండి, నేను దీని గురించి తర్వాత చెప్తానని చెప్పేసారంటే ఆయన బస్ ఆఫ్ చేసి ఇప్పుడే చెప్పమన్నారు. ఆయన మొత్తం వివరంగా చెప్పారు, ఈ ప్లాంట్ వల్లనే ఈ ముంపంతా జరిగింది అని చెప్పేసి. ఆయన అక్కడి నుంచి వైర్లెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హైదరాబాద్ లో సీఎం ఆఫీస్ లో ఆ రోజు రాత్రి 7:30కి మీటింగ్ పెట్టారు. పెట్టి దీని గురించి మొత్తం రివ్యూ చేసి ఈ పవర్ ప్లాంట్ వలన ఇంతమందికి ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, దీని లైసెన్స్ క్యాన్సిల్ చేయమని ఆపించారు. ఆ తర్వాత ఈ క్యాన్సిల్ చేసిన తర్వాత రాజశేఖర్ గారి మరణం జరిగింది. రోసీ గారి దగ్గరికి ఈ ఫైర్ వెళ్ళింది. రాధాకృష్ణ గారి బంధువు రోసీ గారి చుట్టూ తిరిగారు. కానీ ఆయన సరదాగా కామెంట్ చేశారు. ఆయన రోసీ గారు నా దగ్గర కామెంట్, సార్ ఈ ఫైరు అంటే అది అక్కడే ఉంటుంది, తిలక్ జాగ్రత్తగా ఉంటుంది అన్నారు. అలాగే ఆ తర్వాత కానీ ఆయన ఎక్కడ కూడా క్లియరెన్స్ ఇవ్వాల రోసీ గారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పడంతో ఆ పవర్ ప్లాంట్ కి మళ్ళీ లైసెన్స్ రెన్యూల్ అయింది. ఈ పవర్ ప్లాంట్ ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పీపీఏ కూడా కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్. విటిపిఎస్ నష్టం చేస్తున్నా పట్టించుకోరు, వరదలు వచ్చి ప్రజలకు నష్టం చేసినా పట్టించుకోరు. ఇప్పుడు కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా దీనికి పీపీఏ లేదు. అసలు ఆ పవర్ ప్లాంట్ ని తీసేయాలని చెప్పేసి మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక వాదన వచ్చింది. ఆ విషయంలోనే నేను కోర్టులో కూడా పిటిషన్ వేస్తే, సంవత్సర కాలంగా పిటిషన్ వేసింది ఒక మాట క్లారిటీగా చెప్పాలండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని వేశాను. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కౌంటర్ అయ్యలేదండి. కోర్టుకు వచ్చి వాయిదా వచ్చినప్పుడల్లా ఇంకొంచెం టైం ఇవ్వండి, ఇంకొంచెం టైం ఇవ్వండి అంటారు. సో ఇప్పుడైతే మళ్ళీ పాడావుని ఇచ్చేసినట్లేనేమో. ఎందుకంటే రైతులు నాకు తెలుసు కాబట్టి స్వప్నేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా రైతులకి నష్టం జరుగుతుంది ఇది ఇక్కడ ఈ ప్లాంట్ వల్లని ఆ రోజుల్లో
చెప్పినట్టు గుర్తు నాకు. బట్ ఇప్పుడైతే నిజానికి- బాగానే గిట్టిపోయి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే రామోజీ గారికి రాధాకృష్ణ గారి కోసమే ఇట్లా మేలు చేయడానికే వచ్చిందనే విమర్శలకి ఇది బలం చేకూరుస్తున్నట్లుంది కదా. ఫైనల్గా అవునండి. కంప్లీట్ చేయండి. నిజానికి మన బొడవేరు వరదలన్నీ కూడా కేవలం ఈ ప్లాంట్ వల్ల జరిగిందండి. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉండగా బొడవేరు ఛానల్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత పెంచారు, రైట్. ఆ మేరకు డిశ్చార్జ్ వాటర్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్లాంట్ కాలువ మధ్యలో ఉండడం వల్ల. అందువల్ల ఆ ప్లాంట్ తీసేయాలని చెప్తే ఇప్పుడు కొత్తగా ఇంకొక పాయింట్ ఉందండి. ఇప్పుడు పీపీఏ ఒకటే కాదు, ఇంకో కొత్త పాయింట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ రాజశేఖర రెడ్డి గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఈ ప్లాంట్ తీసేస్తారనే ఆందోళన వచ్చినప్పుడు కొత్తగా ఇంజనీర్లతో ప్రపోజల్ పెట్టించారు ఆయన రాధాకృష్ణ గారు. అది ఏమిటంటే ఈ ఛానల్ అలాగే ఉంచి సమాంతరంగా ఇంకో ఛానల్ మరి వి షేప్ లో రెండు వి షేప్ లో రెండు ఛానల్ తవ్వి కృష్ణానదిలో కలపాలని. అప్పుడు ఫ్రీగా ఫ్లో అవుతుంది బుడవ ఛానల్ నుంచి. ఇప్పుడు నిన్న అక్కడ చూసాను నిమ్మల రామానాయుడు గారు అట్లాంటిది ఏదో బుడమేరుకి సపరేట్ గా మళ్ళీ ఇంకొక సమాంతర కాలువ పెట్టాలని ఏదో ప్రపోజల్ పెట్టారు. ఏంటంటే అప్పట్లో గొడవ జరిగింది. శైలజ రామయ్య గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉండగా రైతులు ఆందోళన చేశారు రాజశేఖర గారు ముఖ్యమంత్రి కూడా. అప్పుడు ఆందోళన ఏంటి కారణం, ఈ పవర్ ప్లాంట్ కే మేము అప్పుడు కట్టినప్పుడు VTPS ల్యాండ్స్ ఇచ్చాం, తర్వాత గుంటుపల్లి వేగన్ షాప్ కి ఇచ్చాం, ఇట్లా అన్నిటికీ ఇచ్చాం. మేము ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు 1500 ఎకరాలు సేకరించాలి. దానికి 1500 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెట్టాలి 2 ఛానల్స్ అవ్వడానికి. అంటే రాధాకృష్ణ గారికి మేలు చేయడం కోసం నెలకు 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు ఆయనకి ప్రయోజనం చేకూర్చడం కోసం రైతులు 1500 కోట్లు నష్టపోవాలా, ప్రజల డబ్బు 3000 కోట్లు ఖర్చు పెట్టాలా? ఏమిటి దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ప్రయోజనాల కంటే ఆయన రాధాకృష్ణ గారి ప్రయోజనాలు లేదా మార్గదర్శక ప్రయోజనాలు ఇవి తప్ప ఇంకేం పట్టవా? ఎవరు పట్టించుకోరు. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అయిపోవడం ఏంటి? ఇది ఇప్పుడు కోర్టులలో చాలా గమ్మత్తుగా సంవత్సరం నుంచి ఇది నడుస్తుంది. కౌంటర్ వేయడం అయినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇది. ఓకే, చూద్దాం మరి సమగ్రంగా విచారణ జరగాల్సిందే, దోషులను శిక్షించాల్సిందే. అది ఎంతవరకు జరుగుతుందో వేరే విషయం. ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా వస్తుంటే అవన్నీ ఎక్కడ జరుగుతాయి కానీ